క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భారతాఖ్యానము. కృష్ణుని మహత్యమునకు లక్షణమైన భారతం చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగా చేసుకుని భూభారమును హరించెను. విష్ణువు నాభికమలం నుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, అతనికి బుధుడు, అతనికి ఐలుడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, అతనికి యయాతి, అతనికి పూర్వు పుట్టెను. అతని వంశమునందు భరతుడు పిమ్మట కురువును పుట్టిరి. అతని వంశమునందు శంతనుడు జన్మించెను. అతనికి గంగాపుత్రుడైన భీష్ముడు జన్మించెను. శంతనునికి సత్యవతి యందు భీష్ముని తమ్ములుగా చిత్రాంగద విచిత్రులు పుట్టిరి. శంతనుడు స్వర్గస్థుడైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగానే ఉండి సోదరుల రాజ్యం పాలించెను. చిన్నవాడైన చిత్రాంగదుని చిత్రాంగదుడు అనే గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను తీసుకుని వచ్చి విచిత్రవీర్యుని భార్యలుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మ క్షయ అను వ్యాధిచే స్వర్గస్థుడయ్యను. సత్యవతి అనుమతితో వ్యాసుని వలన అంబికయందు రాజైన ధృతరాష్ట్రుడును, అంబాలికయందు పాండురాజును జన్మించిరి. ధృతరాష్ట్రుని వలన గాంధారి యందు దుర్యోధనుడు మొదలగు 9 కుమారులు జన్మించిరి. పాండురాజు భార్య అయిన కుంతి యందు యమధర్మరాజు వల్ల యుధిష్ఠిరుడు, వాయుదేవుని వలన భీముడు, దేవేంద్రుని వలన అర్జునుడు జన్మించెను. అశ్విని దేవతల వలన మాద్రియందు నకుల సహదేవులు పుట్టిరి. శతశృంగ ఆశ్రమం నందు ఋషిశాపం పొందిన పాండురాజు మాద్రి సంగమం చేయుట వలన మరణించెను. మాద్రి సతీ సహగమనముల ద్వారా అతన్ని అనుగమించెను. కుంతి అవివాహిత ఉండగా జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను. దైవవశాన కురుపాండవుల మధ్య వైరం ఏర్పడింది. దుష్టబుద్ధి అయిన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కానీ తల్లితో కూడిన పంచపాండవులు కాలిపోయిన ఇంటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి. పిమ్మట ఆ పాండవులు ఏకచక్ర నగరమందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకరాక్షసుని చంపిరి. వారు ద్రౌపది స్వయంవర నిమిత్తమై పాంచాల దేశమునకు వెళ్ళిరి. అచట వివిధ అలంకార భూషిత అయిన ద్రౌపదిని పాండవులు 5 భార్యగా పొందిరి. దుర్యోధనాదులచే గుర్తించబడిన ఆ పాండవులు అర్ధరాజ్యం పొందిరి. అర్జునుడు అగ్నిదేవుని నుండి గాంధీవమను దివ్య ధనుస్సును, ఉత్తమమైన రథమును, అక్షయమైన బాణములు గల అమ్ముల పొదలను పొందెను. ద్రోణుని వలన బ్రహ్మాది అస్త్రములు పొందెను. కృష్ణుని యుద్ధ సమయాన సారథిగా పొందెను. వారందరూ శస్త్రాస్త్రములందు సమర్థులేరి. పాండుకుమారుడైన అర్జునుడు తన శరవర్షం చే ఇంద్రుడు కురిపించిన వర్షం నడ్డగించి కృష్ణ సహాయంతో ఖాండవ వనమందు అగ్నిని సంతృప్తిని చేసెను. పాండవుల నలుదిక్కులను జయించిరి. యుధిష్ఠిరుడు రాజ్యం చేసెను. అధికమగు సువర్ణదానము గల రాజసూయ యాగం చేసెను. దుర్యోధనుడు దీన్నంతను సహించలేకపోయెను. సోదరుడైన దుశ్శాసనుడు ఐశ్వర్యం లభించిన కర్ణుడు శకుని చెప్పగా యుధిష్ఠిరుని జూతమునకై ఆహ్వానించి ఆ జూతశాలలో యుధిష్ఠిరుని మోసం చేసి నవ్వుచూ అతని రాజ్యమును హరించెను. జూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్ళి ప్రతిజ్ఞ చేసిన విధంగా అచట 12 సంవత్సరములు గడిపెను. అచట పూర్వమునందు వలె ప్రతిదినమునందును 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టుచుండెను. పిమ్మట వారందరూ విరాటను చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనుడు బ్రాహ్మణుడుగాను, భీముడు వలలుడను పేర వంటవాడుగాను, అర్జునుడు బృహన్నలను అయి ఇతరులకు తెలియకుండా ఉండినట్లు అచట నివసించిరి. నకుల సహదేవులు వేరు పేర్లతో ఉండిరి. ద్రౌపదిని హరింప అభిలషించిన కీచకుని భీమసేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాధికం చేయవచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవులని గుర్తించిరి. కృష్ణుని సోదరి అయిన సుభద్రకు అర్జునుని వలన అభిమన్యుడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తె అయిన ఉత్తరను ఇచ్చెను. ధర్మరాజు యుద్ధమునకై 7 అక్షౌహిణుల సైన్యమును సన్నద్ధం చేసుకొనెను. కృష్ణుడు ఆమర్షపూర్ణుడును 11 అక్షౌహిణులకు అధిపతియాగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్ళి యుధిష్ఠిరునికి సగం రాజ్యం నిమ్ము, లేదా 5 గ్రామాలనైనా ఇమ్ము, అట్లు కానిచో యుద్ధం చేయము అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు సూది మోపినంత నేలనైనను ఇవ్వను, యుద్ధం చేసేదను, యుద్ధమునకై సిద్ధంగా ఉన్నాను అని పలికెను. అంత శ్రీకృష్ణుడు ఎదిరింప సఖ్యం కాని విశ్వరూపం చూపి విదురుని చేత పూజించబడిన వాడై యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్ళి ఆ సుయోధనునితో యుద్ధం చేయము అని చెప్పెను. కురుపాండవ యుద్ధము. యుధిష్ఠిరుని సేనయో దుర్యోధనుని సేనయో కురుక్షేత్రమును చేరినవి. అర్జునుడు భీష్మ ద్రోణాదులను చూచి యుద్ధం చేయడం తెలుసుకొని భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనితో భీష్మాదులను గురించి శోకింప పని లేదు, శరీరములు నశించను కానీ ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే, నేనే పరబ్రహ్మను అని తెలుసుకొనము.
ప్రయత్నం సిద్ధించినను సిద్ధించకున్నను సమబుద్ధి కలవాడవై యోగివై రాజధర్మమును పాలించము అనెను. ఈ విధంగా కృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు రథంపై ఎక్కి వాద్య శబ్దములు చేయుచు యుద్ధం చేసెను. మొదట దుర్యోధన సైన్యానికి భీష్ముడు సేనాపతి అయ్యను. పాండవులకు శిఖండి సేనాపతి అయ్యను. ఆ రెండు సైన్యాలకు యుద్ధం జరిగెను. భీష్మునితో కూడిన కౌరవులు యుద్ధం నందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధం నందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము ఆకాశం నుండి చూచుతున్న దేవతలకు ప్రీతిని వృద్ధి పొందించుచు దేవాసుర యుద్ధం వలె జరిగెను. భీష్ముడు 10 దినములలో అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసం చేసెను. 10వ రోజున అర్జునుడు వీరుడైన భీష్మునిపై బాణవర్షం కురిపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడా మేఘం వలె అస్త్రములు వర్షించెను. పరస్పరం ప్రయోగించిన అస్త్రజాలములచే ఏనుగులు, గుర్రములు, రథములు, కాలుబంటలు నేలపై కూలెను. స్వేచ్ఛామరణం గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధం చేయవలెనో పాండవులకు నచ్చచెప్పి వసువుల చేత ప్రేరితుడై వసులోకమునకు తిరిగి వెళ్ళదలిచి శరశయ్యాగతుడై విష్ణువును ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉత్తరాయణానికి వేచి ఉండెను. దుర్యోధనుడు శోకార్తుడయ్యను. అప్పుడు ద్రోణుడు సేనాధిపత్యం వహించెను. సంతసించిన పాండవ సైన్యమున దృష్టద్యుమ్నుడు సేనాపతి అయ్యను. వారిరువురికి యముని రాష్ట్రమును పెంచి యుద్ధం జరిగెను. ద్రోణుడును మహాసముద్రం నందు విరాట ద్రుపదాదులు మునిగిపోయిరి. హస్త్యస్వరథ పదాతులు గల దుర్యోధన సేన కూడా పాండవ సేనాపతి అయిన దృష్టద్యుమ్నుని చేత చంపబడెను. ద్రోణుడు యుద్ధం నందు యమున వలె కనబడెను. అశ్వత్థామ మరణించెను అన్న మాట విని ద్రోణుడు ఆయుధములు విసర్జించెను. ఎదిరింప సఖ్యం కాని అతడు సర్వక్షత్రియులను సంహరించి 5వ దినాన దృష్టద్యుమ్నుని చేత బాణములచే కొట్టబడి మరణించెను. దుర్యోధనుడు శోకార్తుడయ్యను. అప్పుడు కర్ణుడు సేనాపతి అయ్యను. అర్జునుడు పాండవుల సేనాపతి అయ్యను. వారిద్దరూ శస్త్రములతో ఒకరినొకరు కొట్టుకొనగా భయంకరమైన దేవాసుర యుద్ధతుల్యమగు యుద్ధం జరిగెను. ఈ సంగ్రామమందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. 2వ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను. శల్యుడు సేనాధిపత్యం వహించి అర్ధదివసము యుద్ధం చేసెను. యుధిష్ఠిరుడు అతన్ని సంహరించెను. సైన్యం నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధం చేసెను. చాలామంది సైనికులు మొదలగు వారిని చంపే అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమసేనుడు గదతో యుద్ధం చేయుచున్న అతని తమ్ములను 18వ దివసమున పడగొట్టెను. మహాబలశాలి అయిన అశ్వత్థామ రాత్రియేంద్ర నిద్రిస్తున్న పాండవుల యొక్క అక్షౌహిణి ప్రమాణం గల సేనను, ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, దృష్టద్యుమ్నుని చంపెను. పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపిస్తున్న ద్రౌపదిని చూసి ఆమెను ఓదార్చుటకై ఐషికాస్త్రంచే అశ్వత్థామ శిరోమణిని గ్రహించెను. శ్రీకృష్ణుడు అశ్వత్థామ అస్త్రంచే దహించబడుచున్న ఉత్తరా గర్భంను రక్షించెను. పిమ్మట ఆ గర్భస్థ శిశువు పరీక్షిన్ మహారాజు అయ్యను. ఆ యుద్ధం నుండి కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయటపడిరి. పాండవ పక్షమును పంచపాండవులు, సాత్యకి, కృష్ణుడు ఈ 7గురు మాత్రమే మిగిలిరి. మరెవ్వరూ మిగలలేదు. యుధిష్ఠిరుడు దుఃఖార్తులని స్త్రీలను ఓదార్చి భీమాది సమేతుడై మరణించిన వీరులందరికీ ప్రేత సంస్కారములు చేసి వారికై ఉదక ధనాది దానములు చేసి శంతను కుమారుడైన భీష్ముడి నుండి శాంతిని కలిగించి సమస్త ధర్మాలు, రాజధర్మాలు, మోక్షధర్మాలు, దాన ధర్మాలు విని రాజయ్యను. శత్రు సంహారి అయిన అతడు అశ్వమేధం ఆచరించి బ్రాహ్మణులకు దానములిచ్చెను. ముసలం పుట్టి యాదవులు అందరూ నశించిన విషయము అర్జునుడి నుండి తెలుసుకుని పరీక్షిత్తును రాజ్యాభిషిక్తుని చేసి సోదర సహితుడై స్వర్గమును చేరను. పాండవ చరిత వర్ణనము. అగ్ని పలికెను, ఓ ద్విజుడా, యుధిష్ఠిరుడు రాజ్యం చేయుచుండగా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమం నుండి మరి ఒక ఆశ్రమమునకు సంచరించుచుండరి. విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధంగా మహావిష్ణువు పాండవులను నిమిత్తముగా చేసుకుని ధర్మరక్షణం కొరకు అధర్మ వినాశనమును పూనుకొని దానవాదికమగు భూభారం హరించెను. విప్రశాపమును వంకచే ముసలంచే భూభారకమగు యాదవ కులమును నశింపచేసెను. శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశంచే ప్రభాస క్షేత్రమందు తన దేహమును పరిత్యజించి ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజించబడెను. బలరాముడు ఆదిశేష రూపధారి అయి పాతాళ స్వర్గం చేరను. వినాశరహితుడగు ఆ శ్రీహరి యోగులచే ధ్యానించబడువాడు. అట్టి శ్రీకృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేశను. అర్జునుడు యాదవులకు ప్రీత సంస్కారాదులు చేసి ఉదక ధనాది దానములు చేసెను. అష్టావక్రుని శాపంచే విష్ణు భార్యలుగా అయిన స్త్రీలను మరలా అతని శాపం చేతనే
కర్రలు ఆయుధములుగా గల గోపాలకులు అర్జునుడిని ఓడించి తీసుకొని పోయిరి. అర్జునుడు చాలా శోకించెను. వ్యాసుడు అతన్ని ఊరడించెను. కృష్ణుడు ఉన్నప్పుడే నా బలమని అర్జునుడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి రాజ్యపాలకుడైన యుధిష్ఠిరునికి ఇదంతయు చెప్పెను. కృష్ణుడు ఈ లోకమును విడిచి వెళ్ళిపోయిన తోడని అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథం, అవే గుర్రములు, అవన్నీ శ్రోత్రియుడు కానివానికి ఇచ్చిన దానం వలె నష్టపోయెను. ధర్మరాజు ఈ వార్త విని పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి ఈ సంసారం అనిత్యమన్న విషయం గ్రహించిన వాడై ద్రౌపదియు సోదరులు వెంటరాగా మహావిష్ణుని అష్టోత్తర శతనామములు జపిస్తూ మహాప్రస్థానమును బయలుదేరను. ఆ మహాప్రస్థానం నందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యను. అతడు ఇంద్రుడు తీసుకుని వచ్చిన రథమును అధిరోహించి సోదర సహితుడై స్వర్గం చేరను. అక్కడ దుర్యోధనాదులను వాసుదేవుని చూసి సంతసించను. నీకు ఈ భారత కథను చెప్పితిని. దీన్ని పఠించిన వారు స్వర్గమునకు వెళ్ళెదరు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.